టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అందరి కళ్ళు ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ మీదే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్గా తిరుగులేని ఇమేజ్ని సంపాదించుకున్న ప్రభాస్ ఈసారి మారుతి డైరెక్షన్లో ఒక హారర్ కామెడీతో వస్తుండడం విశేషం. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన భారీ యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా ఒక ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా మొదటి రోజు ఏపీ తెలంగాణలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల లిస్ట్ను చూస్తే రాజమౌళి RRR మూవీ 74.11 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వచ్చిన పుష్ప 2 కూడా 70.81 కోట్లతో తన సత్తా చాటింది. ఇప్పుడు రాజాసాబ్ టార్గెట్ ఈ టాప్ రికార్డులే. ప్రభాస్ రేంజ్కి ఈ రికార్డులను బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా పండగ సీజన్ అడ్వాంటేజ్ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుంది. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా 64.56 కోట్లు, ఎన్టీఆర్ దేవరా సినిమా 61.65 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభాస్ సినిమాలైన సలార్, కల్కి కంటే రాజాసాబ్ వసూలు ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది కంప్లీట్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి అన్ని వర్గాల ఆడియన్స్ని థియేటర్కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తుంటే రాజాసాబ్ మొదటి రోజే ఏపీ తెలంగాణలో 65 కోట్ల నుంచి 70 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశం ఉందని ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఒకవేళ టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం నుంచి పక్కాగా పర్మిషన్లు వస్తే ఈ లెక్క ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రభాస్ క్రేజ్కి తోడు మారుతి మార్క్ కామెడీ వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రాజాసాబ్ టాప్ 3లో ప్లేస్ సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది. మరి RRR లేదా పుష్ప 2 రికార్డులను ప్రభాస్ బ్రేక్ చేస్తారా అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ సంక్రాంతికి ప్రభాస్ వింటేజ్ లుక్స్తో ఆడియన్స్ని థియేటర్లలోకి ఏ రేంజ్లో అలరిస్తారో అన్న ఆసక్తి అందరిలో కూడా నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక షేర్ సాధించిన టాప్ సినిమాలు: RRR 74.11 కోట్లు, పుష్ప 2 70.81 కోట్లు, ఓజీ 64.56 కోట్లు, దేవరా 61.65 కోట్లు, సలార్ 50.49 కోట్లు, కల్కి 2898 AD 44.86 కోట్లు, బాహుబలి 2 43 కోట్లు. సంక్రాంతి సినిమాల సందడి మొదలవక ముందే టిక్కెట్ల రేట్ల పంచాయతీ కోట్లు మెట్టెక్కింది. ప్రభాస్ నటిస్తోన్న ది రాజాసాబ్ మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు చిత్రాలు కొన్ని రోజుల గ్యాప్లోనే రిలీజ్ అవుతుండడంతో ఆడియన్స్లో మామూలుగా క్రేజ్ లేదు. ఈ సినిమాల మీద వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అందుకే పండగ సీజన్లో ఉన్న డిమాండ్ని క్యాష్ చేసుకోవాలని టిక్కెట్ల రేట్ల పెంపుతో పాటు ఎర్లీ మార్నింగ్ షోల పర్మిషన్ల కోసం నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు మేకర్స్ సంప్రదించారు. అయితే తెలంగాణలో మాత్రం టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి పాత కోర్ట్ ఆర్డర్స్ అడ్డంకిగా మారాయి. అందుకే రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్లు స్పెషల్గా పిటిషన్లు వేయాల్సి వచ్చింది. ఫెస్టివల్ టైంలో జనాలు ఎగబడతారు కాబట్టి రేట్లు పెంచితేనే తమ ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవుతుందని వారు భావిస్తున్నారు. గత ఏడాది అఖండ 2 సినిమా టైంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లను హైకోర్టు తప్పుపట్టింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని టికెట్ల రేట్లు పెంచకూడదని ఒక సింగిల్ బెంచ్ జడ్జి స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలను పదే పదే లైట్ తీసుకోవద్దని అప్పుడు వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు టీజీ ప్రభుత్వం కూడా కోర్టు డైరెక్షన్ లేకుండా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ చిక్కుముడిని విప్పడానికి నిర్మాతలు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించి పాత ఆర్డర్స్ని క్యాన్సిల్ చేయాలని కోరారు. టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చేలాగా హోమ్ సెక్రటరీని ఆదేశించాలని రిక్వెస్ట్ చేశారు. మంగళవారమే ఈ పిటిషన్ పైన విచారణ జరగాల్సి ఉన్న కోర్టు దాన్ని బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఈరోజు వెలువడే తీర్పు ఈ 2 సినిమాల ఓపెనింగ్స్ పైన భారీ ప్రభావం చూపనుంది. ఒకవేళ కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే ప్రభాస్ సినిమాలకి, చిరంజీవి మూవీకి అది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్తో రాజాసాబ్ రికార్డులు క్రియేట్ చేయాలని చూస్తుంటే మెగాస్టార్ మనశంకర వరప్రసాద్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. కోర్టు సానుకూలంగా స్పందిస్తే ప్రభుత్వం వెంటనే జీవోలు ఇచ్చే ఛాన్స్ ఉంది. దీంతో వసూళ్ల లెక్కలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పండక్కి ఇంకొన్ని రోజులే టైం ఉండడంతో ఈ రోజు వచ్చే జడ్జిమెంట్ పైన అటు ఇండస్ట్రీ వర్గాలు, ఇటు అభిమానులు టెన్షన్తో వెయిట్ చేస్తున్నారు.
టికెట్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది కూడా దీని మీదనే డిపెండ్ అయి ఉంది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఈ మధ్యాహ్నం కల్లా క్లారిటీ వచ్చేస్తుంది. ఏదేమైనా ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ తీర్పు చాలా ముఖ్యం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన హారర్ ఎంటర్టైనర్ ది రాజసాబ్ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్న చిత్రం ఇది. థియేటర్లలో ఈ సినిమా విడుదల కావడానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. జనవరి 9న రాజసాబ్ థియేటర్లలో సందడి చేయడానికి వస్తుంది. భారతీయ బాక్స్ ఆఫీస్ దగ్గర దీని కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలని అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రభాస్ టాప్ ఓపెనింగ్ చిత్రాలలో స్థానం సంపాదించుకుంటారా? ది రాజసాబ్ విడుదల మొదటి రోజు ఎంత వసూలు వస్తుందో తెలుసా? ఫ్యాంటసీ హారర్ కామెడీగా ది రాజసాబ్ రూపొందింది. బాహుబలి ప్రభాస్ను సీరియస్ పాత్రల తర్వాత కామెడీ పాత్రలో తిరిగి చూడడానికి సినిమా ప్రియులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రారంభంలో సినిమా పైన చాలా అంచనాలు నెలకొన్నాయి, కానీ రిలీజ్ ఆలస్యం కావడంతో ఆశించినంత బజ్ అయితే క్రియేట్ కాలేదు. ప్రభాస్ గత సినిమాలతో పోల్చితే ది రాజసాబ్ పైన బజ్ కొంచెం తక్కువగా ఉంది. అందువల్లే సినిమా ఓపెనింగ్ బాగుంటుంది, కానీ సూపర్ స్టార్ లాస్ట్ ఫిలిమ్స్ సెట్ చేసిన బెంచ్ మార్కును ఇది అధిగమించదని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాధేశ్యామ్ ఓపెనింగ్ డే నెట్ కలెక్షన్ 43.1 కోట్లను ది రాజసాబ్ అధిగమిస్తుంది. కానీ బాహుబలి 2తో సహా రీసెంట్గా ప్రభాస్ సినిమాల కంటే ఓపెనింగ్స్ తక్కువగానే ఉంటాయని టాక్. తలపతి విజయ్ లాస్ట్ సినిమా జననాయకంతో ది రాజసాబ్ పోటీ పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ది రాజసాబ్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజే 60 నుంచి 65 కోట్లు నెట్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంటుందని టాక్. ప్రభాస్ టాప్ 5 ఓపెనింగ్ సినిమాలలో స్థానం సంపాదించడానికి ఆ అమౌంట్ సరిపోదు. ప్రభాస్ ఇండియన్ మార్కెట్ చూస్తే ఓపెనింగ్ సినిమాలలో 5వ స్థానంలో ఆదిపురుష్ ఉంది. అది 86.75 కోట్ల రూపాయల అద్భుతమైన ఓపెనింగ్ కలెక్షన్ను సాధించింది. దాన్ని ది రాజసాబ్ బీట్ చేస్తుందో లేదో చూడాలి. భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ టాప్ 5 ఓపెనర్స్: బాహుబలి 2 121 కోట్లు, కల్కి 2898 AD 95.3 కోట్లు, సలార్ 90.7 కోట్లు, సాహో 89 కోట్లు, ఆదిపురుష్ 86.75 కోట్లు. మరి ది రాజసాబ్ ఎన్ని కోట్లు సంపాదిస్తుందో చూడాలి.